ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర జ్యోతిష్యులు సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. కుంభరాశి వాళ్ళకి ఆగస్టు నెల 2026 ఏ విధంగా ఉండబోతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంట? ఆగస్టు మాసం కుంభరాశి అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే గత 7.5 సంవత్సరాలుగా వీరిని మనం గమనిస్తూ గ్రహిస్తూ ఉన్నట్టయితే కనుక కుంభరాశి వాళ్ళు పడిందే కష్టం పడుతూనే ఉన్నారు. ఆ కష్టం వేరే వాళ్ళు జంట వేసుకుంటూనే ఉన్నారు అనమాట. వీళ్ళు కష్టపడుతూ ఉంటారు, వేరే వాళ్ళు వాళ్ళని ఆ కష్టాన్ని వారు తింటూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఉన్నది కుంభరాశి. కానీ వీరికి ఓర్పు, సహనం, ఓపిక అన్నీ ఎక్కువే. సరే పోనీ ఏదో ఒక రోజు మనకు కూడా వస్తుంది కదా అనేటువంటిగా బొడ్రుగా ఉండకపోరు. ఏదో రోజు పదవి గమనించనే ఇస్తారు, మన పనితీరుని బట్టి అని చేస్తూనే ఉంటారు పనిని. అలాంటి నిస్వార్థంగా చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు అన్నమాట కుంభరాశి వారు. ఎంతైనా సరే, ఎంత ఆస్తులున్నా ఎంతైనా సరే, ఈ రోజు కష్టపడ్డామంటేనే ఈ రోజు తింటారు. కష్టపడకుండా ఉండలేరు వాళ్ళు. ఊరిక మాటలు చేపించాలంటే వాళ్ళకి అవ్వదు. కాబట్టి మంచి నడవడిక, నేతృత్వము, తెలివితేటలు అన్నీ ఉంటాయి. కానీ అవన్నీ కూడా కష్టపడి దాంట్లో పెడతారు. అలానే ఎదుటి వాళ్ళని మోసం చేయాలనే తత్వం కానీ ఆలోచన కానీ వీరికి ఉండదు. కాబట్టి అలాంటి కుంభరాశి వారికి ఆగస్టు మాసం తీసుకున్నట్లయితే అన్ని రకాలుగా గ్రహాల స్థితిగతులు అంటే స్వస్థానంలో రాహు ఉన్నాడు, 2వ స్థానంలో శని ఉన్నాడు. కాబట్టి వీరికి ఏంటంటే ఇంట్లో ఎక్కువ కుటుంబ సమస్యలతో వీరు నలుగుతూ ఉంటారండి. ఒక సమస్య తీరిపోయింది కదా అని ప్రశాంతంగా కూర్చుందాం అనుకుంటే సోఫాకి సూది గుచ్చుకుని ఉంటుంది. అది మనకు ఖచ్చితంగా సీట్లో గుచ్చుకుని పోద్ది. మళ్ళీ ఇంకో సమస్య మొదలైంది అనమాట. అది తగ్గేలోపలికి కాలికి ఎదురుగా జరుగుతుంది. అంటే మళ్ళీ సమస్య మొదలైంది. ఇక వీళ్ళకి ఒక పట్టాన ఇది సమస్య పోయిందనుకోవడానికి లేదనమాట. రేపొద్దున బాగుండిద్ది అనుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రోజు సమస్యకి పరిష్కారం దొరకదనమాట. ఇక ఆర్థిక సమస్యలు అయితే కనుక కోర్టు వ్యవహారాలున్నా, దొంగలపడి ఆస్తులు పోయినా కూడా, ఎవరైనా మోసం చేస్తున్నా, ఇలాగేదో వ్యాపారంలో వృద్ధి అవుతుందని చెప్పి లాభ నష్టాలకి ఆస్తులు అమ్ముకున్నా, ఇలాంటివి ఎవరైనా నష్టపూరికంగా వెళ్ళు ఆ వాహనాలు ఇచ్చేసినా కూడా, తాకట్టు పెట్టినటువంటి విషయాలు ఉన్నా కూడా అవన్నీ కూడా ఏదో ఒక సహాయ సత్కారంతో మళ్ళీ మీకు లబ్ధిపడేలా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ అవకాశాన్ని వదులుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వచ్చే అవకాశాలు మనం వదులుకోకూడదు. ఆగస్టు మాసంలో ఏదైనా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ రాసి ఉండి, ఏదైనా పోటీ పరీక్షల్లో పాల్గొని ఉండి, ఏదైనా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే వారందరికీ కూడా మంచి సానుకూలపడే వాతావరణం అని చెప్పొచ్చు. గ్రహాల యొక్క సౌలభ్యం కూడా వీరిపైన ఉంటుంది అని కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే కనుక గ్రహాలన్నీ కూడా వీరికి చాలా అనుకూలంగా మారిపోతున్నాయి. ఒక శని కుజుడు తప్పితే అన్ని గ్రహాలు కూడా వీరికి సానుకూలంగా ఉన్నాయి. కాబట్టి వీరు ఏదైనా శనీశ్వరుడికి అభిషేకం చేసుకున్నట్టయితే ఆ గ్రహం కూడా వీరికి వెళ్ళి మంచి శుభదాయకమైనటువంటి వాతావరణం లభ్యపడుతుంది. శనీశ్వరుడికి నువ్వులతో అభిషేకం చేయాలి. శనీశ్వరుడికి దీపం పెట్టాలి. మట్టి దీపంలో 2 ఒత్తులేసి నువ్వులతో దీపం పెడుతూ ఉండాలి. శనీశ్వరుడికి ₹2 కాయిన్స్ అక్కడ పెడుతూ ఉండాలి. మొలలు పెడుతూ ఉండాలి. అక్కడ మొలలు ఉంటాయి కదా, సేల్, అవి పెడుతూ ఉండాలి. శనీశ్వరుడికి బెల్లం, గరిక నైవేద్యం పెడుతూ ఉండాలి. 5 కొబ్బరికాయలు శనీశ్వరుడికి కొడుతూ ఉండాలి. ఎవరికైనా ఒక 10 మందికి 8 మందికి ఫుడ్ అనేది దానం ఇస్తుంటే శనీశ్వరుడు కూడా వీరికి ఆరాధ్యంగా ఉండి అతను కూడా వీరికి మంచి తరుణంతో ముందుకు పనులని చేస్తూ ఉంటారు. లేకపోతే కనుక మోకాళ్ళ నొప్పులు, మోచేతి నొప్పులు, పనికి ముందుకెళ్ళకపోవడం, బద్ధకం ఏర్పడతాం, ఏదో రేపు చేద్దాంలే పని అనుకుని బద్ధకం అయినప్పటికీ మనకు వచ్చేటువంటి వనరులన్నీ వెళ్ళిపోతుంటాయి, పక్క వాళ్ళు తీసుకెళ్ళిపోతుంటారు. కాబట్టి సరైన సమయానికి చురుకుగా ముందుకు వెళ్ళాలంటే కనుక సూర్య నమస్కారాలు చాలా ఉపయోగపడుతూ ఉంటాయి వీరికి కూడా. ఇకపోతే వీరికి విదేశీయానం ప్రయత్నించాలంటే కనుక నవంబర్, డిసెంబర్ మాసాల్లో చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడైతే మాత్రం ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు. అలానే కొత్తగా ఏదైనా వ్యాపారాలు పెట్టుకుంటే కనుక ఈ 17వ తారీఖు తర్వాత వ్యాపారం పెట్టుకోవచ్చు. హోటల్స్ లాంటి రంగాలు అవ్వచ్చు, ఫుడ్ కోర్ట్స్ లాంటివి, ఏదైనా ఇండస్ట్రీ స్థాపించాలన్నా, ఇనుము, ఇటుక, ఇసుక రంగాల్లో ఉన్న బిల్డర్స్ లా ఉన్న, అలానే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్న అలాంటి వాటికి చాలా అద్భుతంగానే కనిపిస్తుంది. అలానే పంటలు పండించే రైతులుగా కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిలో పత్తి, మిరప, కంది ఇలాంటి పంటలు అయితే వీరికి అద్భుతంగా వస్తాయి. కాబట్టి ఆ రూట్ లో వెళ్తే కూడా వీరికి మంచి స్థానం, నడవడిక, మంచి నేతృత్వం, మంచి పేరు, ప్రఖ్యాత, హోదా కూడా వీరికి లభ్యపడుతూ ఉంటుంది. ఇక దీర్ఘకాలికమైనటువంటి జబ్బులు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. ప్రకృతి వైద్యం చేయించుకుంటే అష్టమి రోజున కనుక హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకున్నట్టయితే కనుక వీరికి అష్టమి లాగానే ఆ ఒక రోగం కూడా తగ్గిపోయేటువంటి యోచన కనిపిస్తా ఉంది. ఇక పేదలకి దానం చేసుకోవడం లాంటివి చేసుకుంటూ ఉండాలి. ఎవరికైనా బట్టలు సమర్పిస్తే కూడా వీరికి మంచి జరిగేదానికి ఎక్కువ అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉన్నాయి. స్త్రీల వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటుందా గురుగారు? ఏదన్నా ఉంటుందండి. ఎందుకంటే కన్యారాశిలో శుక్రుడు ఏం చేస్తాడంటే రాశుల పరంగా అది కన్యారాశిలో ఉండేటువంటి శుక్రుడు 12వ స్థానం అంటారు ఏది కుజుతానికి. అంటే అతని అధిపతి వచ్చేసి మనకి తులరాశికి, అతను వచ్చి కన్యారాశిలో ఉన్నాడు. కాబట్టి ప్రతి రాశికి కూడా స్త్రీతో సమానంగా ప్రమాదాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా తులారాశి వారికి 2వ స్థానంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి స్త్రీతో ఎక్కువగా అయితే సమస్యలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. మనం మంచిగా ఏమ్మా అంటే కూడా ఎట్లా ఉంటుందంటే మనం ఒకటి తీసుకోవచ్చు అండి.
మీరు సత్యం మూవీ చూసుకున్నట్టయితే దాంట్లో వాడి ఫోటో వచ్చేసి కింద పడిపోద్ది, వాడు ఒక స్త్రీ వచ్చి తొక్కితే వీరంటారు కాళ్ళు తమ ఫోటో తీసుకుంటాను మాట్లాడతారు. అంటే ఇతనేమో ఫోటో తీసుకుంటానని చెప్పేసి అని అంటాడు, ఆవిడ ఏం అర్థం చేసుకుంటుంది, రాంగ్ అర్థం చేసుకుని కొట్టేస్తారు అనమాట. అలానే మనం అమ్మ అన్నా కూడా నన్నన్నా అమ్మ అంటారా, అంత వయసుందా అని చెప్పి కొడతారు. అంటే మనము మంచితనంతో మాట్లాడినా కూడా స్త్రీతో ఇబ్బంది అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మాత్రం ఖచ్చితంగా మనం కొనకొచ్చుకున్నట్టే. మనం పడే కష్టమే కాకుండా ఏదో రకమైనటువంటి ఎలిగేషన్లో పడేసి 10 మంది మనల్ని పరిస్థితి ఏర్పడింది, మనం రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఒక్కొక్కసారి దీన్ని కోర్టు మెట్లు వరకు ఎక్కేదానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి స్త్రీ అంటే భార్యతో కూడా జాగ్రత్తగా ఉండాలి, చెల్లి అక్కతో కూడా జాగ్రత్తగా ఉండాలి, తల్లితో కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు బిరుసుగా మాట్లాడకూడదు, నోరు ఎట్లయితే ఉందో అట్లా మాట్లాడాలి, చాలా సామరస్యంగా మాట్లాడాలి. వారు ఏదన్నా అన్నా కూడా తప్పించుకొని వెళ్ళిపోవాలి, అంటే మనం తలదించుకొని వెళ్ళిపోవాలి. లేకపోతే కొనకొచ్చుకోలేం కదా. స్త్రీలతో భూమితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో స్త్రీతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది. కాబట్టి వారిని ఏడిపించేటువంటి పద్ధతి కానీ ఆస్కారం కానీ పెట్టుకోకూడదు. అలాంటివన్నీ జాగ్రత్తగా ఉండాలి. స్త్రీతో ఆగస్టు మాసం ఎంత జాగ్రత్తగా ఉంటారో రానున్నటువంటి పరిస్థితుల్లోకి అయితే అంత వృద్ధిలోకి వచ్చేదానికి అయితే అవకాశం ఉంది. అలాగా ఇంట్లో సమస్య కూడా వీరికి ఏంటంటే ఎవరికోరు బాండ్ పోవటము, వాళ్ళ బాధ్యత వీళ్ళు తీసుకోవటము, వీళ్ళకి ఆల్రెడీ ఆర్థిక సమస్యలు ఉంటాయి, వీరి పని వీరు చేసుకుంటూ ఉంటారు. మరి ఇంకొకటి తోడు వచ్చేసి పక్కన కూర్చుంటారు, నాకు కూడా సేవ చేయండి అని చెప్పేసి అని. ఈ వ్యవస్థలో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా నలుగుతూ మదన పడుతూ భంగపడుకుంటూ కష్టపడుకుంటూ ఉండేటువంటి రాశి ఉందంటే కనుక కుంభరాశి. అలాంటి కుంభరాశి వారికి కొంతమేర వెసులుబాటు కావాలండి ఖచ్చితంగా. ఎందుకంటే వీరికి కూడా స్ట్రెస్ తో బాగా అల్లాడిపోతున్నారు. అలాంటి వారికి మనం ఏం చేయలేని పరిస్థితి, గ్రహాలు వీరికి చూచి సరే పోనీ అని చెప్పేసి అలా ఒక్కసారి అలా వదిలేస్తారనమాట. వీరికి బాగా వర్షాలు పడేసి చల్లగా ఉండే ప్రదేశంలో ఆ వాతావరణం ఎలా వదిలేసేసి ఆ ఒక ఏదైతే కష్టాల నుంచి బయటపడేలా కాకుండా కొంత ఉపశమనం లభ్యపడేలాగైతే కనపడుతుంది. ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళటమా, దర్శనం చేసుకోవటమా, ఆహ్లాదకరమైనటువంటి ప్లేసెస్కి వెళ్ళటమా, వీరికి నచ్చినటువంటి ప్రదేశాలకు వెళ్ళేసి చేత తీరటం అలాంటివి చేస్తూ ఉంటారు. వీరికి మంచి నడవడికి వెళ్ళినటువంటి వ్యాపార వ్యక్తులు కూడా అభివృద్ధిలోకి వచ్చేలాగైతే కనపడుతున్నాయి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు నష్టపోయిన వారు కావచ్చు, ఎవరిని నమ్మి డబ్బులు ఇచ్చేసి ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా ఆగస్టు 2వ తారీఖు తర్వాత వీరికి మంచి నేతృత్వంతో కూడినటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు వీరిపైన బాగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మారినటువంటి గ్రహాలన్నీ కూడా వీరికి మంచి తరుణంతో కనిపిస్తున్నాయి. ఎందుకంటే కనుక కన్యా రాశిలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు, అలానే ఈ సింహరాశిలో ఉన్నటువంటి కేతువు కావచ్చు, కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురు బుధులు కావచ్చు, వీరందరూ కూడా వీరిపైన మంచి శుభదృష్టితో ఉన్నారు. కాబట్టి 2వ స్థానంలో ఉన్నప్పుడు శని భగవానుడు కూడా కొంతమేర తగ్గి వీరికి మంచి శుభదృష్టితో ఉండేలాగా కనపడుతున్నారు. అలానే మీరు ఇక్కడ చూసినట్టు కనుక వృషభ రాశిలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు, వీరందరూ కూడా మంచి తరుణంతో ఉన్నారు. కాబట్టి ఈ గ్రహాల యొక్క స్థితిగతులని మనం వదులుకోకూడదు, వచ్చే అవకాశాన్ని ఎప్పుడు కూడా చేజార్చుకోకూడదు. కాబట్టి పెళ్లిళ్ళు కానటువంటి వారు, ఒక్కసారి కూడా పెళ్లి కానటువంటి వారు పెళ్లి చేసుకునే యోగ్యత ఉంది. కాబట్టి మన అబ్బాయి మన అమ్మాయి అనిపించుకోవచ్చు. ఉత్తర తీసుకొచ్చేటువంటి అమ్మాయి సంబంధం, తూర్పు తీసుకొచ్చేటువంటి అబ్బాయి సంబంధం కూడా కుదురుతుంది. ఇది ఒక అదృష్టం అయితే కనుక, మరొక అదృష్టం ఏంటంటే పెళ్ళై ఉండి భార్యాభర్తలు విడిపోయి ఉంటే ఏదో ఒక సమస్య వల్ల, గొడవ వలన, లేకపోతే ఏదో సమస్య వల్ల అయితే భార్యాభర్తలు విడిపోయి ఉంటారు. ఆ విడిపోయిన వాళ్ళు కూడా కలిసేటువంటి అదృష్టం అవకాశం కనపడుతుంది 17వ తారీఖు తర్వాత. అది కూడా ప్రయత్నపూర్వకంగా మాట్లాడుకుంటేనే అది సమస్యకు పరిష్కారం మార్గం దొరుకుతోంది. ఇక పరిహారాల విషయానికి వస్తే ఏం చెప్తారు గురుగారు? ఇన్ని రకాలుగా అవుతున్నా, ఇన్ని రకాలుగా చేస్తున్నా కుంభరాశి వారికి ఎప్పుడు ఏదో పెట్టి పీడిస్తూనే ఉంటుందండి. అది పితృదోషాలా, కాలసర్పదోషమా, నాగదోషమా, కుజదోషమా, ఎవరైనా ఏదైనా చేపించి ఉంటారంటే ఖచ్చితంగా అవుతుంది. కుంభరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా నలుగురు నాంతూ ఉంటారు, ఎవరైనా చెడు చేయొచ్చు. అలాంటి సందర్భంగా ఏంటంటే అందరూ కూడా గురువుని కలవాలి అని ఉంటది, కానీ కలిసేటువంటి పరిస్థితి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏదైనా ఉంటే కూడా మనం ఆన్లైన్ లో కూడా వారికి పరిహారం చెప్తూ ఉంటాం. అది కూడా అందుబాటులో లేవు అంటే కనుక ఆ సమయంలో వారికి మనకి దొరకలేదు అంటే అదృష్టం అనేది ఉండాలి. అలాంటి వారందరికీ కూడా మన దగ్గర మంత్రోచ్చారణ చేసి కొన్ని వస్తువులు ఉంటాయి, వారి సమస్యకి తగ్గట్టుగా అయితే మనం వస్తువుని వారి చెంతకే చేర్చే సదవకాశం మన దగ్గర లభ్యపడుతుంది. వారి సమస్య మనకి వెల్లడిస్తే కనుక వారికి సమస్య పూర్తిగా సంపూర్ణంగా పోయేలాగా మనం వస్తువులు పంపిస్తాం. దాంట్లో కుంభరాశి వారైతే ముఖ్యంగా ఈ యొక్క నాగమణి, ఇది అందరూ ప్రజలకు తెలిసిందే, మన దగ్గర ప్రత్యేకంగా ఉంటుంది. ఈ నాగమణి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి వీళ్ళకి. దాంట్లో శని దోషాలు ఇప్పుడు ఆల్రెడీ నడుస్తున్నాయి కుంభరాశి వాళ్ళకి. ఇవన్నీ కూడా పటాపంచలేలాగా ఈ నాగమణి ఇంట్లో పూజ మందులు పెట్టుకొని అందరి దేవులతో పాటు పూజించుకోవచ్చు. మరొకటి, ఏదైనా పెళ్లిళ్ళు అవ్వట్లేదు,
ఇబ్బందులు ఉంటున్నాయి, ఆర్థికంగా ముందుకెళ్ళలేకపోతున్నాం, జాబులు రావట్లేదు అనుకున్న వారు ఇది 3 పంపిస్తాం. ఇది ప్యాకేజీ 3 ఉంటుంది. ఈ 3తో వారంలో 3 రోజు ఆల్టర్నేట్ డే ఇది తల చుట్టూ 7 టైమ్స్ దిష్టి తీసుకొని తల దగ్గర నుంచి బాడీ వరకు ఇదంతా ఇలా అప్లై చేసుకొని కాల్చి వేయాలి, పొరలవన్న చెట్లలో వేయాలి, పారేటి నీటిలో వేయాలి. ఇలా వేసినట్టు కనుక మనకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా ఇలా చిటికలో పటాపంచలేకపోతాయి. అనుకున్న కార్యక్రమాలు విజ్ఞానాన్ని పోయేసి అష్టదిబ్బందులంతా కొంతమేర తొలగి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఇది కూడా చాలా పనిచేస్తుంది. ఇక మొగలి రేకుల కుంకుమ, ఇది మొగలి రేకుల కుంకుమ. ఈ మొగలి రేకుల కుంకుమ కూడా ఈ యొక్క వారికి ఏది కుంభరాశి వారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మన దగ్గర సరసమైన ధరల్లోనే ప్రజలకు అందజేస్తున్నాము. దీనితో పాటు ఇది ఒకటి కాదండి, 2 బాక్సులు వస్తాయి. ఇది మనకు చిన్నగా చూపించడానికి తీసుకొచ్చాను. దీంతో పాటు దీనికి మంత్రం ఇచ్చింది ఉంటుంది, వేరే ఇంకోటి ఉంది, కార్యాచరణ ఉంటుంది అన్నమాట. ఈ కార్యాచరణ అయ్యడానికి ఒక మంత్రం ఉంటుంది, రెండోది ఏమో మన పైపు చెడు దృష్టి రాకుండా ఉంటుంది. కాబట్టి ఈ 2 కుంకుమలు కలపడానికి లేదు, ఒక రోజు అది ఒక రోజు ఇది పెట్టుకోవాలి. 2 మొగలి రేకులువే, కానీ దానిలో మంత్రం వేరే ఉంటుంది, దీనిలో మంత్రం వేరే ఉంటుంది. కాబట్టి ఒక మంత్రానికి ఇంకో మంత్రం పడదు, ఒకటి చెడు పోవడానికి, రెండోది పాజిటివ్ అవడానికి. కాబట్టి ఈ 2 కూడా కలగలిపి పంపించేటువంటి విధానం ఉంటుంది మన దగ్గర. కాబట్టి ఈ మొగలి రేకుల కుంకుమ ఈ కుంభరాశి వారికి అద్భుతంగా పనిచేస్తుందండి. ఎలాంటి చెడు దృష్టి కానీ నరదృష్టి కానీ మనమే పడకుండా మనం వెళ్ళేటువంటి కార్యక్రమాల్లో యోచనలో మనం ఏదైతే అనుకుంటామో కార్యాచరణ అదంతా కూడా సంతృప్తిగా పూర్తి చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక దీంతో పాటు ఇది తులసి మాల, వీరికి చాలా అవసరం అండి. చిన్న చిన్న విషయాలు కూడా బాగా స్ట్రెస్ అవుతూ ఉంటారు. ఇంట్లో కూడా తులసి మాతను అందరూ పూజించుకునే విధానం ఉండదు. కాబట్టి ఈ మాలని కంఠధారణ మణికంఠధారణ చేసుకుంటూ జపమాలగా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీనికి మనం రాగితీగా అల్లిచ్చేసి మంత్రోచ్చారణ చేసి ఆ మంత్రం కూడా అగ్నిహోత్రం ద్వారా మంత్రం చేసింది కాబట్టి ఇది చాలా పవిత్రవంతమైంది. మనకు బుక్ చేసుకుంటే కూడా వారి చెంతకు చేర్చడానికి 15 రోజుల సమయం పడుతుంది. ఎందుకంటే వారికి అవసరాన్ని తీరంగా చేయాలి. కాబట్టి ఇది మా ఆచార్య షాప్ లో దొరుకుతాయి, కానీ మంత్రోచ్చారణ చేసి అగ్నిహోత్రం చేసి దొరకవు. ఇది జపమాలగా చేసుకుంటూ కూడా ఇది కంఠధారణ మణికంఠధారణ కూడా చేసుకోవచ్చు. ఇది చాలా పవిత్రవంతమైంది. ఇది వేసుకున్న తర్వాత నియమాలు ఏమైనా ఉన్నాయా అంటే మనం ఇచ్చే మాలకి ఎలాంటి నియమాలు అవసరం లేదు. ఎందుకంటే ఏమి చేసినా కూడా దీనికి నెగిటివిటీ రాదు, పాజిటివిటీ ఉంటుంది. ఇలాంటి మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు వారి సమస్యను బట్టి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. ఇక కూడా మనకి సమస్యకి తగ్గట్టుగా కావాలి అనుకుంటే కనుక దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. ఆ దేవుని అనుగ్రహం కుంభరాశి వారికి కనుక శనీశ్వరునికి మనం అనుకున్నట్టుగా మొదట్లో శనీశ్వరుడికి అభిషేకం చేసుకోవడం, నవగ్రహాలకు అభిషేకం చేసుకోవడం, అర్చన చేసుకోవడం, ప్రదక్షిణాలు చేయడం ద్వారా తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఎక్కడైనా సమీప దూరంలో లక్ష్మీ నరసింహస్వామి ఉంటే ఆరాధన చేసుకోవడం, కళ్యాణం చేయించడం, హోమం చేయించుకోవడం, వాటితో పాటు స్తోమత లేదంటే కనుక స్వామివారికి అమ్మవారికి బట్ట సమర్పించుకోవడం, అక్కడ అర్చన చేయించుకునే కూడా సరిపోతుంది, మంత్రోచ్చారణ చేసుకునే సరిపోతుంది, గోత్రనామాలతో మంత్రపోషణ చేసుకునే సరిపోతుంది. ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు వీరి మీద ఖచ్చితంగా ఉంటాయి. ఆ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో అక్కడ జరిగితే పాల్గొనవచ్చు. ఆ స్వామివారి వారికి ఎప్పుడైనా ముడుపు కట్టుకోవాలి. స్వామివారికి ముడుపు ఎట్లా అంటే గనక ఎవరైనా ఆర్థిక స్థితిగా ఉన్నారు అంటే గనక పసుపుతో ముడిపు కట్టుకోవాలి. అంటే పసుపు కలర్ క్లాత్ తో పసుపు కొమ్ములందులు వేసి ముడుపు కట్టుకోవాలి. అలానే శత్రు భయం ఉన్నది అంటే గనక దానిలో కుంకుమ వేయాలి, దానిలో పసుపు వేయాలి, అలానే గంధం వేయాలి. వీటితో పాటు సాలగ్రామంలో ఉంటాయి, అలానే లక్ష్మీ గవ్వలు ఉంటాయి, అవి కూడా వేస్తే గనక శత్రు భయం పోతూ ఉంది. అలానే గనక ఇంకా ఎన్నో సమస్యలు ఉంటా ఉంటాయి. ఏ సమస్యకి ఎలాంటి ముడుపు కట్టుకోవాలో ఖచ్చితంగా మనం వివరిద్దాం. అన్ని కూడా మాధ్యమంలో చెప్పడానికి ఇది సమయం సరిపోదు. అలానే లక్ష్మీనరసింహ స్వామి వారి ఆరాధన దైవం మంచి స్ఫూర్తిగా పనిచేస్తుంది. ఇక వీరికి ఈ మాసం మొత్తం కూడా కలిసి వచ్చే కలర్ బ్లాక్ అండ్ వైట్ అండ్ రెడ్, 3 కలర్స్ వీరికి అద్భుతం కలిసి వస్తాయి. వీరికి కలిసి వచ్చే నెంబర్ 4, 8, 2 నెంబర్లకు అద్భుతంగా ఉంటాయి. శనివారం సోమవారం 2 వారాలు వీరికి అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి దేవుడి అనుగ్రహంతో ముందుకు వెళ్ళాలి. అలానే పట్టిక ఉంటుంది, మనం నేలలో వేసుకుంటే ఇంటికి కట్టుకుంటాం. అలాంటి చిన్న చిన్న పట్టిక ముక్కలు తీసుకొని తల చుట్టూ దిష్టి తీసుకుని ఎక్కడైనా పొదలుగాని చెట్లు కానీ పారేడు నీటిగా వేసుకుంటూ ఉండాలి. ఏదైనా కుంభరాశి వాళ్ళు బాగుంటే ప్రపంచం బాగుంటుంది. కాబట్టి అలాంటి కుంభరాశి వాళ్ళు చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుందాము. కావాలంటే కనుక ఏదైనా ఉంటే ఖచ్చితంగా వారికి దేవుని అనుగ్రహంతో బాగుండాలి. కాబట్టి ఆగస్టు మాసంలో చేసే ప్రతి ప్రయత్నం కూడా ముందుకు వెళ్ళలాగైతే మాత్రం మనం ఖచ్చితంగా ఆ దేవత దేవుళ్ళు అయితే మనం కూడా కుంభరాశి వారి తరపు నుంచి కోరుకుందాం. ఇవన్నీ కూడా మనం గోచార ప్రకారంగా నక్షత్రాల దశల ప్రకారంగా ఇప్పటి వరకు మనము చెప్పుకున్నాం. కానీ చాలా మందిలో అండి ఇటీవల కాలం మనం గమనించినట్టయితే కనుక వివాహాలు కావట్లేదు, సరైన సమయానికి వివాహాలు కావట్లేదు. అలానే విదేశానికి వెళ్ళాలనే కోరికలు కూడా తీరలేకున్నాయి. ఎక్కడేసిన గొంగ అక్కడే అనుకున్న కార్యక్రమాలు ముందుకు వెళ్ళట్లేదు. గురువుగారు చెప్పినప్పుడు గ్రహాల రీత్యా మా జాతకం చెప్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ గురువుగారు చెప్పింది మాకెందుకు జరగట్లేదు? అసలు మన జాతకం ఏమైపోతుందంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటున్నాయండి. చాలా కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. పార్ట్నర్షిప్ వ్యాపారం పెడితే నష్టపోతున్నారు, ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అరే పెళ్లి చేసుకుంటే భార్య భర్తలు సుఖంగా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే మురుగు ముందు పెట్టి వేరే వాళ్ళు లాగటమా, వేరే వాళ్ళ వశం అవ్వటమా, లేకపోతే అక్రమ సంబంధాలా? ఎందుకు వెళ్తాయండి? భార్య భర్తలు అక్రమ సంబంధం ఎందుకు వెళ్తాయి?
కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనము గమనిస్తూ చూస్తూ ఉన్నాము. అలానే పిల్లలు ఎదుగుదల లేకపోవటం, మాట వినకపోవటం, చెడు వ్యసనాలకు బానిస అవటం, ఎవరో వచ్చేసి హిప్నటైజ్ చేయటం, ఇవన్నీ కూడా చాలా గమనిస్తున్నాం. ఇవన్నీ కూడా జాతకాల్లో ఉండవు. ఇవన్నీ కూడా మనం గ్రహించుకోవాలి, జాతక ప్రకారంగా చూడాలి. లేదు అన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఏదో లోపం ఉంటుంది. ఎవరైనా మన పైన ముందు పెట్టా, మాకు పెట్టా, లేదా హిప్నటైజ్ బ్లాక్ మ్యాజిక్ చేయించి, ఇవన్నీ ఉన్నాయండి, ఖచ్చితంగా ఉన్నాయి. లేకపోతే మనకి మార్పు ఎందుకు వస్తుంది? మనలో ఎందుకు ఇలా స్థితిగతులు ఉన్నాయి? మన ముందు ఉన్న వాళ్ళు, వెనకున్న వాళ్ళు ఎంతో స్థాయికి వెళ్తూ ఉంటే మనం ఎందుకు అక్కడే ఉండిపోతున్నాం? ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. గమనించుకొని ఇటీవల మనకి ఏమవుతుందంటే కానీ ఇలాంటి ఎక్కువగా మనం పరిగణలో తీసుకుంటూ ఉన్నాం. మనం చూస్తుంటే కనుక ఎంతమంది ప్రేక్షకులు, కస్టమర్స్ కూడా ఇలా బాధపడుతూ ఉన్నారు. ఒక పత్తాన మరి ఇంకోటి గురు దగ్గరికి వెళ్ళాలంటే డబ్బులతో సమస్య, లేనటువంటి వారు ఉన్నారు, డబ్బులు లేనటువంటి వారు, ఎన్నో రకాల ఇబ్బంది పడేటువంటి వారు ఉన్నారు. వీరందరూ కూడా ముఖ్యంగా అవన్నీ తర్వాత ముందు అసలు మనకి ఏం జరుగుతుందో చూడాలి. సమయం పోతే మళ్ళీ రాదు, కాబట్టి ఆ సమయానికి చేయాలి. మనకి 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత సాధించాలంటే సాధించలేం. కాబట్టి మనకి ఏ లోపం ఉందో సంప్రదించాలి. ముందు సంప్రదిస్తే వారి సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా చూపించే ప్రయత్నం చేయొచ్చు. వారికి ఉన్నటువంటి ఇటీవల సెల్ఫీ లాంటి ఫోటోలు, వారి డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా ఉన్నా కూడా వారి పేరు ఉంటే చాలు, మనము చూచి ముందు గ్రహరీత్యా చూస్తాం. అది కాదు అనుకుంటే వారికి ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, దానికి ఖచ్చితంగా పరిష్కార మార్గం చూస్తే ఖచ్చితంగా వారు అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళేటువంటి ప్రయత్నం ఉంటుంది. ఓవరాల్ గా ఈ నెల కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించేస్తాం. ధన్యవాదాలు.